హాయ్ హలో అందరికీ నమస్కారములు. అందరికైతే గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఎవరైతే పీఎం కిసాన్ నిధుల కోసం ఎదురు చూస్తున్నారో ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వం అయితే కీలకమైన నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. అలాగే వచ్చేసి ఈరోజు అయితే మనకు 20 కోట్ల బడ్జెట్ సమావేశాలు అయితే ఆర్లాడైతే మన నరేంద్ర మోడీ గారు అయితే తొలి సంతకం అయితే చేయడం జరిగింది. ప్రధానమంత్రి ఏదైతే ఉందో మనకు ఒకటేసారి అయితే మనకు రైతులకు వచ్చేసి అయితే ఊహించని శుభవార్తనైతే చెప్పడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు, వాయిదాల ద్వారాగానైతే చెల్లింపునైతే కోల్పోయిన ఎవరైతే రైతులు చాలా మంది ఉన్నారు. ఇందులో మొదటిగా వచ్చేసి ఈ కేవైసీ చేయని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, రెండవది భూమి ధృవీకరణ చేయాలి వ్యక్తులు ఉన్నారు. వారు ఈ కేవైసీ అయితే చేసుకుంటేనే ఈసారి కూడా 17వ విడతకైతే అర్హులైతే కేంద్ర ప్రభుత్వం అయితే మనకైతే చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇదైతే దృష్టి పెట్టుకోండి. ఎవరైతే ఈ కేవైసీ పూర్తి చేసుకొని రైతులు ఇంకా ఎవరైతే ఉన్నారో త్వరగా వెళ్ళైతే ఈ కేవైసీ అయితే పూర్తి చేసుకోండి. అయితే ఇన్స్టాల్మెంట్కి అయితే మనకు 17వ విడత సంబంధించి అయితే భారీ శుభవార్తన అయితే ఇప్పుడైతే 6 నెలలకైతే వచ్చేసి అయితే డిపాజిట్ అయితే చేస్తున్నారు. రైతులకైతే ఇప్పటి వరకు వచ్చేసి పీఎం కిసాన్ యోజన నుండి అయితే మనకు 16 ఇన్స్టాల్మెంట్లు అయితే వచ్చింది. ప్రస్తుతం రైతులు అయితే 17వ విడతల కోసం అయితే ఎదురు చూస్తున్నారు. ఏదైతే ఉందో ఈసారి వచ్చేసి అయితే రైతులకైతే 6,000 రూపాయలు అయితే లభిస్తుంది. అంటే మనకైతే ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. మరి అది అఫీషియల్ అని అయితే కన్ఫర్మ్ అయితే కావడం జరగలేదన్నమాట. ఫిబ్రవరి 28వ తేదీన వచ్చేసి మనకు 16వ విడత ఇన్స్టాల్మెంట్కి సంబంధించిన ఏదైతే ఉందో డిపాజిట్ అయితే చేయడం జరిగింది. అలాగే మనకు 17వ విడత సంబంధించి చూసుకున్నట్టయితే ఈ నెల 25వ తేదీలోపు అయితే మనకు ఈ కేవైసీ పూర్తి చేసుకున్న రైతులకు ప్రతి ఒక్క లబ్ధిదారులకు వచ్చేసి అయితే ఖచ్చితంగా వచ్చేసి అయితే మనకైతే గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. కాబట్టి అయితే ఈ కేవైసీ అయితే పూర్తి చేసుకోండి. త్వరగా వచ్చేసి పెంపు చేయనున్నట్లయితే సమాచారం వచ్చింది. మరి దాని గురించి కూడా నేనైతే మీకైతే మరొక వీడియోలను అయితే చాలా స్పష్టంగా అయితే వివరిస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు, ఎవరైతే రైతులు ఈ కేవైసీ అలాగే చేసుకొని త్వరగా అయితే వెళ్ళైతే కంప్లీట్ చేసుకోండి. అయితే మనకు ఒకసారి స్టేట్ గవర్నమెంట్కి చూసుకున్నట్టయితే ఎవరైతే రైతు రుణమాఫీ గురించి ఎవరైతే మనకు రైతులైతే ఎదురు చూస్తున్నారో, అసెంబ్లీ అయితే ఎన్నికల సమయంలోనైతే రైతులకు ఇచ్చిన 2 లక్షల వరకు అయితే రైతు రుణమాఫీ అమలు చేస్తామని అయితే కాంగ్రెస్ హామీ ఇవ్వగా, లోక్సభ ఎన్నికల ప్రచారంలో ఆగస్టు 15 లోపు అయితే చేపడుతున్నారు. కాబట్టి ఇప్పటికే వచ్చేసి ఒక్కొక్కరికి మాత్రమే మనకి ఏదైతే ఉందో ఒక్కొక్క దాఫాలో వచ్చేసి రైతులకు అయితే 2 లక్షల రుణమాఫీ అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి మీరు ఆ పత్రాలు ఏవైతే ఉన్నాయో అవైతే ధృవీకరణ కోసం అయితే మీ దగ్గరనైతే ఉంచుకోండి. మనకు సేఫ్టీ అయితే పనిచేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.